బ్రేకింగ్ న్యూస్ బీజేపీలోకి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారా? దీనికి దాదాపుగా అవుననే సమాధానం వస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కొత్త ప్రభాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. వారంతా మాతో టచ్ లోనే ఉన్నారని బీజేఎల్పీ నాయకుడు ఎలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు, అటు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా మొత్తంగా బీజేపీతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. అయితే ప్రస్తుతం ఉన్న పార్టీలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని చెప్పడంతో జంకుతున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసిన బండి సంజయ్ రాజీనామాలు చేసి వస్తే మాత్రం ఆహ్వానిస్తామన్నారు. మరోవైపు నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమలం పార్టీతో టచ్ లో ఉన్నారా లేదా ఊరికనే ప్రచారం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఎవరి లెక్కలు వారికి ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. బీజేపీలోకి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారా? దీనికి దాదాపు అవుననే సమాధానమే వస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కొత్త ప్రభాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీలో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. వారంతా మాతో టచ్ లోనే ఉన్నారని బీజేఎల్పీ నాయకుడు ఎలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు, అటు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా మొత్తంగా బీజేపీతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. అయితే ప్రస్తుతం ఉన్న పార్టీలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని చెప్పడంతో జంకుతున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసిన బండి సంజయ్ రాజీనామాలు చేసి వస్తే మాత్రం ఆహ్వానిస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమలం పార్టీలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతమంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారు? బీజేపీలకు వెళ్లే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం బీజేపీలో ఎవరి లెక్కలు వారివే అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురుకు పైగా టచ్లో ఉన్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒకవైపు చెప్తుండగా, మరొక వైపు నిన్న తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా మాతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనేది చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఎవరంతకు వాళ్ళు అంచనాలు వేస్తున్నారు కానీ ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైతే ఇప్పటివరకు కనిపించట్లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. రేపో మాపో ఇంకా ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్కు వెళ్లేందుకు అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు. కానీ బీజేపీలోకి వస్తున్నారు, ఇంకా బీజేపీలో టచ్లో ఉన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా 26 మంది బీజేపీలోకి వస్తున్నారనేది ప్రస్తుతం బీజేపీలో అయితే ప్రచారం అయితే బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ ముందు నుంచి కూడా రాజీనామాలు చేసి బీజేపీలోకి రావాలనేది ఒక లైన్ పెట్టుకుంది. గతంలో కూడా మనం హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నికలో గెలిచిండ్రు. అట్లనే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గతంలో రాజీనామా చేసి అక్కడ గెలిచినటువంటి నేపథ్యం బీజేపీలో ఉంది. ఇప్పుడు కూడా అదే లైన్లో బీజేపీ వెళ్తుంది. రాజీనామా చేస్తే మా పార్టీలోకి మేము ఆహ్వానిస్తాం అనేది బీజేపీ చెప్తుంది. అందులో భాగంగానే వచ్చే నేతలందరూ కూడా రాజీనామాలు అనేసరికి కొంత జంకుతున్నారు, వెనుకడుగు వేస్తున్నారు. రాజీనామాలు చేసి బీజేపీలోకి రావాలంటే సాధ్యం కాదు అని చెప్తున్నారు అనేది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి. వాస్తవానికి ఇప్పుడు రాజీనామాలు చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ గెలుస్తారా గెలవరా అని కూడా తెలియదు, కొంచెం ప్రశ్నార్థకం. కాబట్టి బీజేపీలోకి వస్తారా రారా అనేది అటు ఒకవైపు చర్చ జరుగుతుంది. మరోవైపు 26 మంది ఖచ్చితంగా బీజేపీలోకి వస్తారు, రాజీనామా చేసి ఖచ్చితంగా వస్తారు. ఉప ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఎంతమంది వస్తే అన్ని స్థానాల్లో 26 కావచ్చు, 4 కావచ్చు, 10 మంది కావచ్చు, ఎంతమంది వచ్చినా కూడా అక్కడ బీజేపీ కైవసం చేసుకుంటుంది, బీజేపీ గెలుస్తుంది అనేది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే 7 మంది
కాంగ్రెస్లోకి వెళ్ళిండ్రు బీఆర్ఎస్ నుంచి. ఇంకా కొంతమంది ఇప్పటికీ మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రకాష్ గౌడ్ పేరు వినిపిస్తుంది. ప్రధానంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేరు వినిపిస్తుంది. మొన్నటిదాకా బీజేపీలోకి ఆయన వస్తున్నారు, రాజీనామా చేసి వస్తున్నారు అనేది ప్రచారం వినిపిస్తుంది. అట్లనే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అట్లనే పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఇక తాజాగా బండి సంజయ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్ళారు. ఆయన పేరు కూడా బీజేపీలోకి వస్తున్నారు, ఆయన రాజీనామా చేసి అనేది ప్రచారం కొనసాగుతోంది. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు, ఎందుకంటే గుడెం మైపాల్ రెడ్డి కావచ్చు, కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఈడీ సిబిఐ లేదా ఐటీల విచారణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లా ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విచారణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీలోకి చేరుతారు అనేది ఒక ప్రచారం బలంగా నడుస్తూ ఉంది. అందులో భాగంగానే బీజేపీ చాలామంది టచ్లో ఉన్నారు, వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలో భవిష్యత్తులో మీరే చూస్తారు అనేది చెప్తున్న నేపథ్యం ఉంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక అంకె చెప్తున్నారు, ఇటు బండి సంజయ్ మరొక అంకె చెప్తున్నారు. 26 మంది, ఇటు 4 అంటే ప్రతిపక్ష హోదాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాలో వెళ్ళేందుకైతే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు. ఒకవేళ బీజేపీ నుంచి ఒక 4 ఒక 10 మంది వస్తే కనుక డబుల్ డిజిట్ స్థానాలకు వెళ్తారు. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ 39 మందిలో 7 మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరినరు. తర్వాత ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా మాతో కూడా టచ్లో ఉన్నారు, ఖచ్చితంగా బీజేపీలో కూడా వస్తున్నారు అని అన్నప్పుడు బీఆర్ఎస్ సింగిల్ డిజిట్కి పరిమితమయ్యే అవకాశాలు భవిష్యత్తులో కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఉంటామని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరు వస్తారు? ఇప్పటికైతే 4 పేర్లు బలంగా వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మైపాల్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మరికొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీలోకి ఎవరు వస్తారు, ఎవరు లేదు, నిజంగా టచ్లో ఉన్నారా లేదా ఉట్టి ప్రచారమే సాగిస్తున్నారా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. సో భవిష్యత్తులో నిజానికి బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పెట్టుకున్నాయా? ఈ 2 పార్టీలు 2 సెంట్రల్ కేంద్ర పార్టీలు కాబట్టి జాతీయ స్థాయిలో 2 పార్టీలే రాష్ట్రంలో ఉనికిని చాటుకుంటాయా అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదగాలని చూస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్కు ధీటుగా ప్రత్యామ్నాయంగా బీజేపీ నెక్స్ట్ వచ్చే 2024లో ఎన్నికలు జరిగాయి. మళ్ళీ వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ అధికారం చెలాయిస్తుంది అనేది కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చేరికలు ఏ విధంగా ఉంటాయి, నిజంగా ఇప్పటికైతే వచ్చే ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజీనామాలు చేసి బీజేపీలకు వచ్చేంత సాహసం చేస్తారా? ఒకవేళ రాజీనామాలు చేసి మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్తే మళ్ళీ బీజేపీ నుంచి గెలుస్తారా అనే ఒక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు వస్తారు బీజేపీని ధైర్యం చేసి అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి నేపథ్యంలో మా సైడ్ వస్తున్నారు అనేది ప్రచారం కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇటు లక్ష్మణ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, ఇట్లా నేతలందరూ కూడా కీలకంగా మాతో టచ్లో ఉన్నారు, వస్తారు, ఖచ్చితంగా భవిష్యత్తు బీజేపీది అనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక్కరు కూడా బీజేపీ మెట్లు ఎక్కినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికే కీలక నేతలందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యం ఉంది. ఇటు ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇటు కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఎందుకంటే మెదకు బీజేపీ గెలిచింది, ఇటు చేవెళ్ళ బీజేపీ గెలిచింది. వచ్చే ఎన్నికలకు ఈ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ బలం పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుచుకున్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం బీజేపీ వైపుకు చూస్తున్నారు అనేది బీజేపీ అయితే చెప్తా ఉంది. కాబట్టి ఈ 8 పార్లమెంటు స్థానాలలో బీజేపీ గెలిచింది కాబట్టి ఈ పార్లమెంట్ స్థానాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీ వైపుకు వస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంతమంది వస్తారో ఎంతమంది లేదు అనేది అయితే క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ప్రసూన, థ్యాంక్ యూ వెంకట్.